వస్తుంది. గురువు నమ్మితే మొత్తం కొంపలు కూలిపోతున్నాయి. దైవాన్ని ఎవరైతే నమ్మితే సమస్తం కూడా తులతూగుతుంది. దైవం పైన విశ్వాసం లేక కొన్నాళ్ళు తిరుపతి, కొన్నాళ్ళు శ్రీశైలం, కొన్నాళ్ళు మంగపట్నం, కొన్నాళ్ళు డోను, కొన్నాళ్ళు మంత్రాలయం, కొన్నాళ్ళు మంగపట్నం, కాశీ, రామేశ్వరం. మనం ఎందుకంటే డ్రస్సులు మార్చినట్ల ఆలయాలు మారుస్తున్నాం. డ్రస్సులు మార్చినట్ల ఆలయాలు మారితే భగవంతుడు తిక్కోడా? భగవంతుడికి జ్ఞానం లేదా? భగవంతుడు అనంతమైన వాడు, అంతటా ఆయన ఉన్నాడు. ఆకల్లాడదు అతనాజ్ఞ లేనిది శోకా దుఃఖమురమ్మ శోధించరమ్మ. పరమాత్మ అంత నిమిడి కృతమై ఉన్నాడు. పరమాత్మకు తెలియదా? ఇన్నర్లో కూడా అందరిలో ఎవరిలో ఉంది? ఇక్కడ మీలో ఆత్మ ఉంది, అక్కడ ఆత్మ ఉంది, ఇక్కడ ఆత్మ ఉంది, ఇక్కడ ఆత్మ ఉంది. మేమంతా కూడా అక్కడ ఉన్న వాళ్ళమే కదా. మేము కూడా అక్కడ ఉన్న వాళ్ళే కదా, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా. మేమేమో ప్రత్యేకించి ఇక్కడ ఉన్నామా? అందరం కూడా తల్లి గర్భంలో వచ్చిన వాళ్ళమే, అందరం కూడా పంచభూతకుతో వచ్చిన వాళ్ళమే, అందరం కూడా పంచేంద్రియంతో వచ్చిన వాళ్ళమే. మనమంతా కూడా పరమాత్మ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే పెద్దలు ఇచ్చిన ఆస్తిని ఏ విధంగా కాపాడుకోవాలో. కొంతమందికి పుట్టకతోనే ఏముండవండి, నిజంగా కూడా పుట్టకతో ఏముండవు. నిజంగా కూడా ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు కొంతమంది గురువులు ఆశ్రమాలు కట్టించిపోతే మనకు నందికొట్కూరు తాలూకా అది మిర్తూరు మండలం వస్తుందో నందికొట్కూరు మండలం వస్తుందో తెలియదు, కానీ శేషన్న స్వామి అని ఆయన పేరు మౌనస్వామి ఎంత కష్టపడ్డాడంటే మహానుభావుడు చాలా తీర్చిదిద్దాడు. ఈరోజు ఒక్కరు కూడా దాంట్లో ఉండి కాపురం చేయడానికి లేదండి. మేము ఇక్కడ ఏది అడవిది, అడవిలో స్వయం ప్రకాశంగా ఈరోజు ఎవరి శక్తి? ఇది గురు శక్తి. గురు పైన అపారమైన విశ్వాసం ఉండాలి. గురువుతో మమేకం కావాలి. ఇదెవరు? మా అమ్మ నాన్న ఇచ్చిన ఆస్తా? లేదు ఇంకా మా అన్నదమ్ములు ఇచ్చిన ఆస్తా? లేకపోతే ఇంకెవరు ఇచ్చిన ఆస్తి అండి? ఇది గురువు ఇచ్చిన ఆస్తి. ఇది గురువు పైన విశ్వాసం ఉండాలి. గురువు నమ్మితే ఎప్పుడైనా మనం ఖచ్చితంగా అన్ని విధాల